Please do subscribe to Prajabheri News Channel. అమలు చేయాలి PDSU జిందాబాద్ PDSU జిందాబాద్ PDSU జిందాబాద్ PDSU జిందాబాద్ రద్దు చేయాలి అక్రమ నియామకాలను వెంటనే రద్దు చేయాలి అక్రమ నియామకాలు వెంటనే రద్దు చేయాలి అమలు చేయాలి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి PDSU జిందాబాద్ PDSU జిందాబాద్ అందరూ బయట పెట్టండి PDSU జిందాబాద్ PDSU అమలు చేయాలి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి హైకోర్టు తీర్పును వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నియామకాలపైన వెంటనే స్పందించాలి PDSU జిందాబాద్ 2009కి సంబంధించినటువంటి బ్యాక్లాగ్స్, అదేవిధంగా 2012లో నియామకాలైనటువంటి అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల భర్తీలో అక్రమాలు జరిగాయి, రోస్టర్ పాటించలేదని మొన్ననే హైకోర్టు తీర్పును వెల్లడించడం జరిగింది. ఆ తీర్పును ఇప్పటి వరకు కూడా ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో అమలు చేయడం లేదు. అదేవిధంగా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏందో ఈరోజు తెలియాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తొలగించిన వారి స్థానంలో ఈరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఈరోజు ఇక్కడ యూనివర్సిటీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులకు చదువులకు ఈరోజు దూరమయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు కూడా క్లాసులు ఈరోజు రెగ్యులర్గా తీసుకోవాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ కూడా ఈరోజు కబ్జాకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వెంటనే ఈ యూనివర్సిటీ ల్యాండ్స్ మీద కూడా హైకోర్టులో యూనివర్సిటీ అధికారులు వెంటనే దీనిపైన ఫైట్ చేయాలని మేము పీడిఎస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని యూనివర్సిటీ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. అవకాశం వస్తుందని అనుకుని వేచి చూసాం. కానీ ఆలస్యం అవుతున్నందున ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్థాయి పోస్టును ఇచ్చి సర్వోన్నతంగా గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా మన జిల్లా వాసుడు మన ప్రియతమ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. దాంతోపాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన నిరంతరం ఆరాటంతో పనిచేసినటువంటి ఒక అత్యుత్తమైనటువంటి శాసనసభ్యుడు, అంటే గత 30 సంవత్సరాలుగా ఈ జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాల కారకుడు. అదేవిధంగా తెగించి కొట్టాడి ఈ జిల్లాలో మెడికల్ కళాశాల గుత్ప అలిసార్ లాంటి ఆధునీకరణ లాంటి కార్యక్రమాలు మంత్రిగా నిర్వహించినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ప్రభుత్వం ప్రత్యేక అంటే ఒక క్యాబినెట్ హోదాలో ప్రత్యేకంగా సలహాదారుడు నియమించిన సందర్భంలో జిల్లాకు విచ్చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రథసారథి మహేష్ అన్న గారు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పెద్ద ఆయనను ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మనకుంది. మీరందరూ కూడా ఏకదాటిపైకి వచ్చి అందరూ కలిసికట్టుగా రేపటి బహిరంగ సభను విజయవంతం చేయించాల్సిందిగా మహేష్ అన్న గారు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని 100కు 100% ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఎవరికి వాళ్ళు గత 3 రోజులు మేమేమో 2-3 రోజుల నుండి జూబ్లీ ఎలక్షన్ ఉంటే మిగతా వాళ్ళందరూ ఇదంతా రాంగోపాల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలు మనం అందరం కూడా గుర్తుంచుకున్నాం. కాబట్టి రేపు వచ్చే కార్యక్రమానికి మాధవనగర్ నుండి ర్యాలీగా
టెంపుల్ నుండి ర్యాలీగా కలెక్టర్ గారి వరకు వస్తారు. కాబట్టి అందరూ కూడా 12 గంటల వరకు మాధవనగర్, అదేవిధంగా 2 గంటల వరకు కలెక్టర్ గ్రౌండ్ వరకు చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విధిగా మన బాధ్యతగా అందరం కూడా ఈ సమావేశాన్ని విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాకు సేవలు చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి అందరం కూడా రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు మాధవనగర్ చేరుకొని 2 గంటల లోపు కలెక్టర్ పాత కలెక్టర్ గారిలో బహిరంగ సన్మాన సభ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా హాజరు కావాలని ఈ పత్రికా ముఖంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు అందరికీ కూడా విజ్ఞప్తి.